ఫ్రెండ్స్ అండ్ మై డే పేరెంట్స్, జేడబ్ల్యూ 2026 అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కంపల్సరీగా ఆధార్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆధార్ అయితే మిస్టేక్స్ ఉండకూడదు, అప్డేట్ అయితే ఉండాలి. సో అసలు మిస్టేక్ ఏముంటే అప్డేట్ చేసుకోవాలి, ఎవరు అప్డేట్ చేసుకోవాలి, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే ఆధార్ కార్డులో అడ్రస్ విషయంలో డిస్ట్రిక్ట్స్ ఓల్డ్ డిస్టిక్ ఉన్నప్పుడు ఒక డిస్టిక్ ఉండి, స్టేట్ సపరేషన్ తర్వాత న్యూగా డిస్టిక్ వచ్చినప్పుడు డిస్టిక్స్ వచ్చాయి. ఇప్పుడు డిస్టిక్ విషయంలో కూడా న్యూ డిస్టిక్ తీసుకోవాలా ఆధార్ కార్డులో. ఇలా చాలా క్లారిటీ అయితే మిస్ అవుతుంది. క్లియర్గా చెప్తాను. అసలు ఖచ్చితంగా ఎవరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి, చేసుకోకపోతే ఎవరిది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి 10th మెమోలో ఎలా అయితే డీటెయిల్స్ ఉన్నాయో యాజ్ టీజ్గా మక్కీ ఉండాలి. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఈ స్టూడెంట్ నేమ్ రావుల అనిత, స్పెల్లింగ్ RAVULAANITHA. ఆధార్ కార్డులో కూడా రావుల అనిత అని ఉండాలి. ఇక్కడ కొందరికి అనిత తర్వాత అనిత రావని, అనిత రెడ్డి అని, ఇలా ఇంకా కొన్ని పేర్స్ ఉంటాయి. వాటికి కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఎలా మిస్టేక్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు 10th క్లాస్ మెమోలో రావుల అనిత ఉంది. అంటే రావుల అనేది సర్నేమ్, ఇది స్టూడెంట్ యొక్క నేమ్. ఓన్లీ అనిత అనే వచ్చింది, సర్నేమ్ రాలేదు. కంపల్సరీగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రావుల ప్లేస్లో ఓన్లీ ఇనిషియల్ లెటర్ మాత్రమే ఉంది, అనిత అని ఉంది. కంపల్సరీగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రావుల అనిత అంటే ఇనిషియల్ స్టూడెంట్ నేమ్, ముందు స్టూడెంట్ నేమ్ వచ్చి తర్వాత ఇనిషియల్ వచ్చింది, అప్పుడు కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాల్సిందే. ఇన్ కేస్ మీ 10th క్లాస్ మెమోలో కూడా ఇలానే ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఉండి తర్వాత ఇనిషియల్ అనిత రావుల అని ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు 10th క్లాస్ మెమోలో రావుల అనిత ఉంది, ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ ఉంది, తర్వాత సర్నేమ్ ఉంది. కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రావుల అనిత స్పెల్లింగ్ ఏంటి? ANITHA. ఇక్కడ ANITA వచ్చింది, అంటే స్పెల్లింగ్ లెటర్స్ మిస్టేక్ ఉన్నా కూడా కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి. ఇలా నేమ్లో ఇలాంటి మిస్టేక్స్ ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాల్సిందే. లేదు అంటే మాత్రం అప్లికేషన్ ఫామ్లో మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది. అలాగే కొందరు స్టూడెంట్కి నేమ్ తర్వాత రావని, రెడ్డి అని ఇంకా ఉంటాయి. మీ కేటగిరీ బేస్ చేసుకొని లేదంటే మీ క్యాస్ట్ బేస్ చేసుకున్న నేమ్స్ ఏవైతే ఉంటాయో ఇనిషియల్తో పాటు మీకు మీ నేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 10th క్లాస్ మెమోలో సపోజ్ రావుల అనిత రెడ్డి ఉంది, కంపల్సరీగా రావుల అనిత రెడ్డి అనే ఉండాలి. అనిత ఓన్లీ అనిత అని ఉంది, రెడ్డి అని లేదంటే మాత్రం కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాల్సింది. సో మనకు చిన్నప్పుడు పాఠంలో చెప్పినట్టు మక్కీ అంటాం కదా, కంపల్సరీగా మక్కీ 10th క్లాస్ మెమోలో నేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే మక్కీ ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ 10th క్లాస్ మెమోలో ఏదైతే ఉంటుందో యాజ్ టీజ్గా మక్కీ డేట్లో చేంజ్ ఉండకూడదు. ఒక్క డేట్, ఇప్పుడు ఇక్కడ 10th ఉంది, మీకు మిస్టేక్లో 9th అని వచ్చింది, యాక్సెప్ట్ చేయడం జరగదు. మంత్ 2nd ఉంది, మిస్టేక్లో 3rd అని పడింది, యాక్సెప్ట్ చేయరు. 2009 ఉంది, సపోజ్ మీకు 2007 అని పడింది, లేదంటే 8 అని పడింది, ఆధార్ కార్డులో యాక్సెప్ట్ చేయడం జరగదు. కంపల్సరీగా ఏ డేట్ అయితే, ఏ మంత్ అయితే, ఇయర్ అయితే ఉంటుందో అది యాజ్ టీజ్గా ఉండాల్సిందే. దానికి మీకు ఎటువంటి ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం జరగదు. నెక్స్ట్ బయోమెట్రిక్ అప్డేట్, అంటే మీ ఫింగర్ ప్రింటు, ఐరిస్ అంటే ఐస్ స్కాన్ అయితే ఏదో ఉంటుందో, చాలామంది 5th క్లాస్ లోపో లేదు 4th క్లాస్ లోపు చిన్నప్పుడు తీసుకున్న ఆధార్ కార్డు ఉండుంటే ఆ టైంలో బయోమెట్రిక్ కరెక్ట్గా మీ ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ స్కాన్తోని మీరు ఫింగర్ ప్రింట్ ఇస్తే రాకపోవచ్చు. కాబట్టి లేటెస్ట్గా ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ప్రాబ్లం లేదు. అంటే ఒక 4-5 years బ్యాక్ మళ్ళీ రీసెంట్గా ఒకసారి అప్డేట్ చేసుకున్నాం అంటే ఓకే. అసలు మేము ఒక 4th క్లాస్ లోపే ఆధార్ కార్డ్ తీసుకున్నాం, 5th క్లాస్ లోపే ఆధార్ కార్డ్ తీసుకున్నాం, ఇప్పటి వరకు అసలు బయోమెట్రిక్ ఒక్కసారి కూడా అప్డేట్ చేయలేదన్న వాళ్ళు
బెటర్ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ స్టూడెంట్ ఫేస్ చేశారు. ఎక్కడ ఫేస్ చేశారంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి కాలేజీలో సీట్ వచ్చింది. స్టూడెంట్ చిన్నప్పుడు ఆధార్ కార్డులో ఉన్న బయోమెట్రికే ఉంది. ఎగ్జామ్ సెంటర్లో బయోమెట్రిక్ ఇచ్చారు, ఓకే స్కాన్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లోనే బయోమెట్రిక్ స్కాన్ కాదు, మీకు అడ్మిషన్ వచ్చి కాలేజీలో వెళ్ళిన తర్వాత కాలేజీలో కూడా బయోమెట్రిక్ మళ్ళీ స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ ఎలా చేస్తారంటే ఎగ్జామ్ టైంలో బయోమెట్రిక్ ఏదైతే ఉందో మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ ఏదైతే ఉందో మ్యాచ్ చేస్తారు. కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. ఈ స్టూడెంట్కి చిన్నప్పుడు తీసుకున్న ఆధార్ కార్డ్ అవ్వడం వల్ల అప్డేట్ చేయకపోవడం, వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఎగ్జామ్ సెంటర్లో అయితే స్కాన్ చేశారు. మళ్ళీ వెళ్ళి కాలేజీలో స్కాన్ చేసేసరికి ఆ తంబు కరెక్ట్గా రావట్లేదు, ఒక తంబు. దానివల్ల స్టూడెంట్కి కొంచెం ప్రాబ్లం అయిపోయింది. తర్వాత లెటర్స్ పెట్టడం, ఎన్టీఏకి మెయిల్ చేయడం, ఇవన్నీ మన ప్రాసెస్ అయితే చేశాము. దానివల్ల మళ్ళీ ఆ టైంలో అడ్మిషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఇలాంటివి ఏవి ఉండొద్దంటే బయోమెట్రిక్ కూడా కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ చాలామంది ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది ఏంటి అంటే ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది ఆధార్ కార్డులో. 10th క్లాస్ మెమోలో ఉన్న నేమ్ కాకుండా ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే కనుక మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫాదర్ నేమ్ మిస్టేక్ అనేది మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో యాజ్ టీజ్గా 10th మెమోలో ఏదైతే ఉందో అది ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఈ ఫాదర్ నేమ్ మిస్టేక్ అనేది మీకు ఎక్కడ ఉంటుంది అంటే కనుక కౌన్సిలింగ్ టైంలో ఉంటుంది. అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉన్నదానికి మీరు అఫిడవిట్ అంటే నోటరీ సబ్మిట్ చేయడానికి ఉంటుంది. ఆ ప్రాబ్లం అప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్లో ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫాదర్ నేమ్ మిస్టేక్ కోసం ఆధార్ అప్డేట్ చేయడానికి వెళ్తే ఆధార్లో న్యూ రూల్ వచ్చింది, న్యూ జియో పాస్ చేశారు. అది న్యూ రూల్ ఏంటంటే ఇకపై ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే స్టూడెంట్ ఎవరైనా, స్టూడెంటేనే కాదు ఎవరైనా సరే కేర్ ఆఫ్ అనేది లేకుండా ఇవ్వడం, ఫాదర్ నేమ్ లేకుండా ఇవ్వడం, డైరెక్ట్గా ఆధార్ కార్డ్ ఎవరైతే ఉంటుందో పర్సన్ వాళ్ళది మాత్రమే ఇస్తున్నారు. ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ చేసో కేర్ ఆఫ్ ఇంక్లూడ్ చేసో ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు న్యూగా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్న ఫాదర్ నేమ్ అని చెప్తే ఫాదర్ నేమ్ కాలమే కంప్లీట్గా రిమూవ్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా మీకు యూజ్ ఉండదు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఫాదర్ నేమ్ అనేది మీకు అసలు మ్యాటరే కాదు, ప్రాబ్లమే కాదు, దీన్ని వదిలేయండి. నెక్స్ట్ డిస్టిక్ విషయంలో మేము ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకున్నాం, కరెక్ట్గానే ఉంది. కానీ డిస్టిక్ అనేది ఓల్డ్ డిస్టిక్ ఉంది, మాది మళ్ళీ సపరేషన్ తర్వాత న్యూ డిస్టిక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ న్యూ డిస్టిక్ కోసం అప్డేట్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఓల్డ్ డిస్టిక్ ఉన్నా న్యూ డిస్టిక్ ఉన్నా మీకు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనికోసం మాత్రం ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అదే ఓల్డ్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాంతోనే కంటిన్యూ చేసుకొని మీరు అప్లికేషన్ టైంలో న్యూ స్టేట్ సపరేషన్లో వచ్చిన న్యూ డిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇది మ్యాచ్ చేయడం అనేది ఉండదు. మీకు అడ్రస్ అనేది కంపల్సరీగా ఓల్డ్ న్యూ డిస్టిక్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీనికోసం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పిన కాకుండా ఇంకా సపరేట్గా ఇంకా వేరే ఏమైనా ఆధార్ కార్డు విషయంలో డౌట్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. 1, 2 అయితే అందరికీ ఆన్సర్ ఇస్తాను. ఎక్కువగా ఉంటే మాత్రం అన్నీ కలుపుకొని మరొక వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటే. థ్యాంక్ యూ.